ఇప్పుడు ఈ మన సురేష్ గారి వరి పొలం దగ్గరనే ఒక మామిడి చెట్టు ఉంది. ఇది స్పెషల్ ఏంటంటే కొత్తపల్లి కొబ్బరి. అలా ఊరి పేరే, దాని పేటెంట్ నేమ్ కూడా అదే, కొత్తపల్లి కొబ్బరి. సో ఇది కూడా న్యాచురల్గా పెరిగిందని చెప్తున్నారు. ఆ వివరాలు కూడా సురేష్ గారు చెప్తారు. సార్, ఇది కొత్తపల్లి కొబ్బరి అండి. అంటే మా ఊర్లోనే పుట్టింది ఇది. దీని ఆరిజిన్ ఇక్కడే యాక్చువల్ గానీ. ఓకే. దీని ఏంటంటే ప్రతి ఏటా విదేశాలు కూడా పంపిస్తారు దీన్ని. మ్మ్. 100 రూపాయలు పంపిస్తారు విదేశాల్లోని. అంటే ఓకే. మంచి డిమాండ్ ఉంది. ఆహా. ఈవెన్ మన ఆ, ఆ, రాజకీయ నాయకులు కానీ ప్రధానమంత్రి ఈ ఇంచుమించుగా ప్రధానమంత్రి రాష్ట్రపతి దాకా కూడా వెళ్తారు సార్ ఈ మామిడి. ఓకే. అంత ఫేమస్ అండి ఇది. ఓకే. ఎందుకంటే స్వీట్నెస్ చాలా ఎక్కువ ఉంటుంది. లోపల పీస్ అది ఉంటుంది. తిని కొద్ది స్వీట్ వస్తానే ఉంటుంది అలాగా. అంటే ఇది తినే మామిడే, పచ్చడి మామిడి? రెండు కూడా. రెండు. అంటే ఒక మామిడి 2 రకాలు ఉపయోగించుకోవచ్చు అంటే ఇదేండి. పచ్చడి కూడా, పచ్చడికి ఫేమస్ ప్రధానంగా చెప్పాలంటే పచ్చడి. ఎందుకంటే ఇందులో పీస్ ఎక్కువ ఉంటుంది సార్ యాక్చువల్గా. ఓకే. ఎప్పుడైతే పీస్ ఎక్కువ ఉందో అదేంటంటే కట్ చేసినా సరే కండ ఎక్కువ ఉండదు అనమాట. దానివల్ల ఏంటంటే మొక్క మెత్తపడదు. సంవత్సరం 2 సంవత్సరాలైనా సరే ఆ ఆవకాయ అనేది ముక్క చాలా గట్టిగా ఉంటుంది అనమాట. పచ్చడి గట్టిగా ఉంటేనే బాగుంటుంది సార్. దానివల్ల దీన్ని ఎక్కువ డిమాండ్ ఉంటుంది. కాయ 30 నుంచి 40 రూపాయలు అమ్ముతారు కాయ సీజన్ లో, పచ్చడి సీజన్ లో అనమాట. అంటే చూడండి, ఒక చెట్టు ఉంది, ఈ చెట్టులో 500 కాయలు కాసినా సరే 5 రెడ్లు వేసుకున్నా 5 మూడు వేసుకున్నా 10 నుంచి 15,000 ఈ ఒక్క చిన్న మొక్క ద్వారా ఆదాయం వస్తుంది. రైతు ఇలాంటివే చేసుకోవాలండి యాక్చువల్ గానీ. చిన్న చిన్న ఇలా మామిడి చెట్లు అని, కొబ్బరి ఇలాగా తన పొలం చుట్టూరు వేసుకున్నారు అనుకోండి, అది అదనపు ఆదాయం కింద వస్తాయి అన్నమాట. ఇది సో ఇప్పుడు మీది వరి మళ్ళలోనే ఉంది. ఇది వరి మళ్ళలోనే, కావాలని వరి మళ్ళలో ఇస్తాము. సో దీనికి కూడా మీ పోషకాలు ఏమీ చేయం. ఒక మామిడి మొక్కకి ఏంటంటే రకరకాల స్ప్రేయింగ్లు చేస్తారు. ఒక సీజన్ మొత్తం మీద 10 సార్లు స్ప్రేయింగ్ చేస్తారు. పూత రానికి చేస్తారు, పురుగు పట్టకుండా చేస్తారు, పూత నిలబడడానికి, మళ్ళీ కాయ రాలిపోకుండా రకరకాలన్నీ చేస్తారండి. అయితే ఏం చేయం, అలాగా నేచర్ వదిలేస్తాము. ఎన్ని ఉంటాయి అన్నీ ఉంటాయి, అలాగని పోవు, అన్ని ఉంటాయి. సో మొత్తం మీ తోటలో 4-5 రకాలు, ఇక్కడ 4 రకాలు వేసామండి. కొత్తపల్లి కొబ్బరి వేసాము, బంగినపల్లి వేసాము, పండూరు మామిడి అని ఒక వెరైటీ ఉంది. ఇది కూడా చాలా స్వీట్ గా ఉంటుంది. ఇప్పుడు చాలా మంది వేస్తున్నారు. అది వేసాము. చెరుకు రసాలు అని చెప్పేసి ఒకటి ఉంటుంది. రసాలు, చిన్న రసాలు, పెద్ద రసాలు, కానీ చెరుకు రసాలు పెద్దగా ఉంటుంది కాయ. అది ఈ 4 రకాలు 5 రకాలు ఇక్కడ వేసాం అన్నమాట.